ఎంతమంది కలిసి పోటీ చేసినా గెలుపు వైఎస్ఆర్సీపీ పార్టీకి అని నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సనపరెడ్డి పెంచిరెడ్డి అన్నారు. ఆయన ఛానల్ 9తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ గతంలో పొత్తులో ఉన్నారు. అప్పుడు ఎందుకు విడిపోయారు, ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. సనపరెడ్డి పెంచిరెడ్డితో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తున్నాయి. రేపో ఎల్లుండు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వివిధ పార్టీల ఎత్తులు, చిత్తులు, పొత్తులతో ఉన్నాయి. ఈ పొత్తుల గురించి, ఎత్తుల గురించి వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర పార్టీ అధ్యక్షుడు సనపరెడ్డి పెంచిరెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో ఈ ఎత్తులు, పొత్తులపై ఓసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్తే అండి. ముందుగా మీ ఛానల్ తరపున మేదరమెట్ల సభను విజయవంతం చేసిన ప్రజలందరికీ, కార్యకర్తలకి, నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు ఒకటై జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి ప్రయత్నిస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసు. దాని విషయం ఒక్క నిమిషం పక్కన పెడితే, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకు వస్తే ఆనం వివేకానంద రెడ్డి గారు ఎంతటి వ్యక్తినైనా అవలీలగా మార్చుకోగల శక్తి, వ్యక్తులు ఉన్న వ్యక్తులు వాళ్ళు. గతంలో మన జిల్లాకు వస్తే 83లో వివేకానంద రెడ్డి గారు 92 వరకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని ఉతికి ఆరేసిన విషయం నెల్లూరు ప్రజలందరికీ తెలుసు. అదే జనార్దన్ రెడ్డి గారు 92లో అదే వివేకానంద రెడ్డి ఆయన చేతిలో పెట్టుకొని క్షణం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వివేకాన్ని కలవరించుకునే ఈ విధంగా మార్చుకోగలిగిన శక్తి వివేకానంద రెడ్డి గారికి నెల్లూరు జిల్లాలో రాజకీయ నాయకులు సమర్థవంతుడైనటువంటి వ్యక్తి నాయకుడు. అదేవిధంగా రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు పోయిన 5 సంవత్సరాల ముందు మనం 2019లో చూస్తే దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఈ దుర్మార్గుని మోడీని ఆ కుర్చీలోంచి దించేదే నా ధ్యేయం అని ప్రపంచ రాష్ట్రాలన్నీ తిరిగి నల్ల సొక్కా వేసుకొని ప్రజలకు సందేశం ఇచ్చిన విషయం మన ప్రజలందరికీ తెలుసు. మీ ద్వారా మీ పార్టీలకు తెలుసు. అటువంటి వ్యక్తిని ఈరోజు మళ్ళా 2024లో ఆ వ్యక్తే ప్రధానమంత్రి కావాలా, ఆ వ్యక్తి ప్రధానమంత్రి కావాలా అనే ఉద్దేశంతోనే నేను పొత్తు పెట్టుకుంటున్నాను. ఇది మన రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్తున్నారు. గతంలో 5 సంవత్సరాల ముందు ఈ వ్యక్తి దేశ భవిష్యత్తు కోసం పనికిరాడని చెప్పిన మోడీ గారు ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయనతో పొత్తు అవసరమని చెప్తున్నారంటే అంత సమర్థతమైన వ్యక్తి, ఎంత నైపుణ్యమైన వ్యక్తి అనేది ఒకసారి ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. దేనికైనా ఎంత కరుడుగక్కి నాయకుడైనా అతను మాటల్లో పడితే జనసేన పవన్ కళ్యాణ్ లాగా అయిపోతారు. జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. మీ పార్టీ వ్యూహం ఏంటి? ఈరోజే 14 సంవత్సరాల రాజకీయ జీవితంలోకి మా పార్టీ అడుగుపెట్టింది. మీరు ఒక్కసారి ప్రపంచ దేశాలు, రాష్ట్రాలు ఒకసారి చూడండి. ఏకైక వ్యక్తి పార్టీ స్థాపించి నేషనల్ జాతీయ పార్టీలతో మోటుకొని పార్టీని నిలదొక్కి 151 సీట్లతో ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కుమారుడికి లేదు. అదే జగన్మోహన్ రెడ్డి కమిట్మెంట్, విశ్వనీయత, ధైర్యం. ఈరోజు రాయలసీమ పర్యటనలో లోకేష్ బాబు అన్నారు, జగన్లో భయం చూసాం, వణుకు వచ్చింది, జ్వరం వస్తుందని. జగన్కు భయం ఉండి లేనిది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు, సోనియా గాంధీకి తెలుసు. సోనియా గాంధీకే తెలుసు జగన్మోహన్ రెడ్డి భయపడతారా లేదనేది. జగన్మోహన్ రెడ్డి భయపడే వ్యక్తి కాదనేది సోనియా గాంధీని పోయిన 5 సంవత్సరాలు పరిచయం ఉంది కాబట్టి ఒకసారి అడిగి తెలుసుకోమంటారు చెప్తున్నా లోకేష్కి. జగన్మోహన్ రెడ్డికి ఒంట్లో ఎక్కడా భయం లేదు. యావత్ రాష్ట్రంలో ఉన్న పార్టీలను ఏకమైనా సరే నేను ఒంటరిగానే పోరాడతాను, ప్రజల కోసం సేవ చేస్తాను, ప్రజా సేవకుడిగా నిలుతానని చెప్పిన ఏకైక లీడరు జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. సింగిల్గా వైసీపీ వస్తుంది. మీరు ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు, ఎన్ని ఎంపీ స్థానాలు గెలవబోతున్నారు? ఈరోజు నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు ఎమ్మెల్యేలు గెలుస్తున్నాం. విజయసాయి రెడ్డి గారు ఇంతకుముందు మీకు చెప్పినట్టు రాజమోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్లో గెలిచిన మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీతో విజయసాయి రెడ్డి గారు ఎంపీ అవుతున్నారు. ఇది నగ్న సత్యం. ఎందుకు ఇంత మేము గర్వంగా చెప్తున్నామంటే ఈ 5 సంవత్సరాలు మా నాయకుడు చేసిన పరిపాలన, మా నాయకుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు, మా నాయకుడు చేసిన డెవలప్మెంట్ రాష్ట్రంలో ఎన్ని బేరేజ్ చేసుకుంటే
ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ చిన్న వయసులోనే ఇంత సంక్షేమ పథకాలు ఇస్తూ ఇంత డెవలప్మెంట్ చేశారంటే ఈ డబ్బంతా గతంలో ముఖ్యమంత్రులు ఎక్కడికి పోయింది? బడ్జెట్లో మార్పు లేదు, సేమ్ బడ్జెట్. అదే బడ్జెట్లో 2,65,000 కోట్లు సంక్షేమానికి ఖర్చు చేస్తూ అభివృద్ధి బాటలో కూడా గత ప్రభుత్వం కన్నా మిన్నగా అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజమా కాదనేది ఒకసారి ప్రజలు ఆలోచించాలి. 4 షిప్ యార్డులు ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్తోనే. 4 షిప్ యార్డులతో పాటు 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించాడు. ప్రతి విలేజ్లో 2,500 మంది సంఖ్య ఉన్న మండలానికి ఒక విలేజ్ క్లినిక్ పెట్టాడు. ఆ విలేజ్ క్లినిక్లో స్టాఫ్ ఉద్యోగాలు ఇచ్చి ఆ యొక్క విలేజ్లో ఉన్న పేద ప్రజలందరికీ ఆరోగ్యం గురించి చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ దిశగా ఎందుకు ప్రయాణం చేయలేదు, ఈ దిశగా ఎందుకు పరిపాలించలేదనే విషయం ప్రజలు మర్చిపోతారా? అదేవిధంగా కార్పొరేట్ విద్యాలయంలో చదువుకునేదానికి పేద ప్రజలు వాళ్ళ అమ్మా నాయన కష్టం ఊడిగి చేసి పిల్లకాయలు చదివించుకునే దీనస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈరోజు కార్పొరేట్ విద్యాలయాలకు తనిదినేటట్టు మన స్కూల్స్ని తయారు చేసి ఆ విద్యార్థులకి ఉచితంగా చదువు చెప్తూ ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవన్నీ ప్రజలు మర్చిపోతారా? ఇంతమంది పొత్తులైనా ఎంతమంది ఎవరు ఎదురొచ్చినా జగన్మోహన్ రెడ్డి ప్రజల అండదండలతో చిత్తైపోతారే తప్ప గెలిచే ప్రశ్నే లేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగరాధ్యక్షుడు సన్నపరెడ్డి పెంచిరెడ్డి మనోగతం. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగిల్గానే వస్తారు, గెలుస్తామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ ఇలియాస్తో జయరాజ్, నెల్లూరు.